జై సోమనాథ్ నూరు క్రితం తర్వాయి భాగం. శివరాశి అంతవరకు గణపతి మందిరంలోనే కూర్చున్నాడు. అతని దృష్టి శంకరుని మీద లేదు, గణపతి మీద లేదు. ఎదురుగా గోడ దగ్గర పడి ఉన్న ఒక రాయి మీద ఉన్నది. అతడు ఆ సురానందంతో మత్తిల్లిన కన్నుల ఎదుట ప్రభాస వినాశ దృశ్యం తాండవిస్తున్నది. అతడు సిద్ధేశ్వరుడు సముద్రంలో దూకటం గమనించాడు. ముందు ముందు ఏదో ఒక రోజు తనకు ఉత్తరాధికారి కాబోతున్న విశ్వాసపాత్రుడైన శిష్యుడు ఈదుతుండగా చూచాడు. ఆ వెన్నెల్లో సముద్ర తరంగాలను తన బలిష్ట బాహువులతో చీల్చుకుంటూ అమీరు సేనులలో ఒకరితో మాట్లాడుతుండగా చూచాడు. ఆ సేనాని అతన్ని అమీరు దగ్గరకు తీసుకుని వెళ్తుండగా చూచాడు. పాశుపత మతం పక్షాన సంధికై రాయబారి హోదాతో సిద్ధేశుడు స్వాభిమాని అయి అమీరు ఎదుట నిల్చోవటం శివరాశికి కనిపించింది. అమీరు కిందకు వంగి ఈ మహా తేజస్శాలి అయిన తపస్వికి ప్రతినిధి అయి వెళ్ళిన ఆ రాయబారి పాదాలను కడుగుతున్నాడు. తరువాత సిద్ధేశ్వరుడు అమీరు నుండి ఒక వాగ్దానం తీసుకున్నాడు. అమీరు భీతుడై వాగ్దానం ఇచ్చాడు. సిద్ధేశుడు అమీరుకు సంకటేశ్వర మహాదేవుని కోనేరు చూపాడు. శివరాశి గలగలా నవ్వాడు. ఆ పశువు భీమదేవుడు, వాడి గురువు క్షుద్రబుద్ధి అయిన సర్వజ్ఞుడు ఇద్దరూ గత వారం ఆ కోనేరును పొడిపించారు. ఎవరూ అందులోంచి రాకుండా ఉండేందుకు ఏ నిమిషాన తనను సర్వజ్ఞుడు పట్టపు శిష్యుడిగా ఎన్నుకున్నాడో నాడే తనకి రహస్యం చెప్పాడు. పాపం ఆ విషయం మర్చిపోయాడు. ఈ దారి తనకు గంగుడికి అనగా సర్వజ్ఞుడు మాత్రమే తెలుసు. గంగుడు దాన్ని పుడిపించాడు, తాను దాన్ని తెరిపించాడు. అలాగే గంగా సర్వజ్ఞుడు పాశుపత మతాన్ని ముంచారు, తాను ఉద్ధరించాడు. శివరాశి తన నవ్వుకు తానే భయపడ్డాడు. ఇక ఆ బిలంలో నుంచి అమీరు కాలభైరుని వలె వినాశకమూర్తి అయి ప్రభాసంలో ప్రవేశించున్నాడు. తన శక్తికి తానే ఉప్పొంగిపోయాడు శివరాశి. ఆ పొగరుబోతు గురువు చోళాను పరిణయమాడిన ఆ మూర్ఖుడు, వాడి సేన అందరి ప్రాణం తన గుప్పిట్లో ఉన్నది. చిటుక వేసినంతలో మట్టిని నలిపినట్లు నలిపి ఈ ప్రాణులందరినీ నుసి చేసి చేయబోతున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ అతడు చెలించిపోతున్నాడు. సిద్ధేశ్వరుడు సముద్రంలో మునిగిపోలేదు కదా. విద్రోహి అయి ఈ విషయమంతా సర్వజ్ఞకి చెప్పలేదు కదా. అలా జరగకపోయినా అతని కోపం ఉపశమించదు. అమీరు రాకపోతే తాను ఆ మార్గాన అమీరు దగ్గరకు వెళ్తాడు. అవసరమైతే పూడ్చిన బావిలోంచి మట్టిని తానే తవ్విపోస్తాడు. ముల్లోకాలను భస్మం చేయగల రుద్రుని లాంటి శక్తిశాలి తాను. మూడో కన్ను తెరవబోతున్నాడు. ప్రభాసం దగ్ధం కాబోతున్నది. ఇక చోళాను తీసుకుపోయిన భీముని బూడిద కూడా కనిపించదు. తనను వదిలి మూర్ఖంగా కత్తి తిప్పుతూ బతికే ఆ భీమదేవుడిని వరించిన చోళా కూడా నాశనమై బూడిద అవుతుంది. ఆ బూడిదను తాను తప్పక వెదికి తెస్తాడు. ఇలా శివరాశి ఆలోచిస్తున్నాడు. బయట నుంచి జై సోమనాథ్ అనే విజయనాదం వినిపించినప్పుడల్లా అతనిలో రగులుకుంటున్న క్రోధాగ్ని అతని శరీరాన్ని దహిస్తున్నది. మధ్యాహ్నం దాటింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. అతను కూర్చున్న చోట భూమి కదిలినట్టు ధ్వనించింది. బోలి ధ్వని కాబోలు. అతడు పరిగెత్తుకుంటూ ఆ రాయిని సమీపించాడు. కంచితో చుట్టూ ఉన్న మట్టిని త్రవ్వాడు. రాయిని పైకెత్తడానికి ప్రయత్నించాడు. రాక్షసుని వలె హర్షాతిరేకంతో బీభత్సమైన నవ్వుతూ
ఎగిరి గంతేశాడు. ఇక ఇక ఆ సర్వజ్ఞుడు, ఆ భీముడు, ఆ చోళ నాశనమై చచ్చి దగ్ధమై బూడిదైపోతారు. క్రింద నుంచి ఎవరో రాతిని కొడుతున్నారు. 1, 2, 3, 4, 5. 5వ రాయి తిరిగింది. శివరాశి పశువుల వికటాసం చేశాడు. సాగరంలోంచి సిద్ధేశ్వరి తల జగద్గురిని రాయిబారిలాగా కాక బురదతో నిండి గాయాలతో రక్తంతో తడిసి ముద్దై శాలిగుండ్ల బూజుతో మట్టితో మహా వికృతమై పైకి లేచింది. అలసిపోయి శవంలా అతడు పైకి వచ్చాడు. అతని నడుముకు ఒక గొలుసు బిగించి వెనక వస్తున్న ఒక సైనికుడు పట్టుకున్నాడు. శివరాశి శిష్యుణ్ణి కౌగిలించుకోవడానికి ముందుకు నడిచాడు. సిద్ధేశ్వరుడు అసహ్యంతో పక్కకు తొలగి, ఊరి పాతకి దుర్మార్గుడా, నా చేత ఇదేమిటిరా మహాపాపం చేయించావు అని పళ్ళు పటపట కొరుకుతూ, అలుపుతో, ఆకలితో, దెబ్బలతో సగం చచ్చి షోతప్పి పడిపోయాడు. పడిపోతూ తలతో భూమిని తాకాడు. శివరాశికి మహా దుఃఖం పొంగి వచ్చింది. ఈ తన శిష్యుడు ఇలా అయిపోయినాడేం? 12 సైనికులు పైకి వచ్చారు. అందులో ఒక్కడే మ్లేచ్ఛుడు. మిగతా 11 హిందువులే. ఈ పనికై ఈ కాపీర్లనే సరైన వాళ్ళుగా భావించాడు అమీరు. నీవేనా శివరాశివి అని అడిగాడు ఒకడు. శివరాశి అవమానితుడై అటు చూచాడు. రెండోవాడు శివరాశి భుజాలను పట్టుకుని ఊపుతూ, నడు, త్వరగా జనాగడ ద్వారాన్ని చూపు అన్నాడు. శివరాశి ముందు నడిచాడు. నాశనం కండి, ప్రభాసం, భీమదేవుడు, చోళ, సర్వజ్ఞుడు యావత్తు భస్మమైపోవాలి. సశేషం.